ది కేవలం ఆర్థిక విద్య వీడియో. అందరికీ నమస్కారం. భారతీయ స్టాక్ మార్కెట్ గతవారం లాభాలతో ముగించిన ఆ చివరి రోజున అమ్మకాల ఒత్తిడితో కొంచెం కరవరు పెట్టింది కదా. అవునండి, నమస్కారం. ఈరోజు ఆగస్ట్ 22 అంటే శుక్రవారంతో ముగిసిన వారం ఎలా గడిచిందో చూద్దాం. అలాగే ఆగస్ట్ 25 నుంచి మొదలయ్యే కొత్త వారంలో మార్కెట్లను ఏం ప్రభావితం చెయ్యొచ్చో ఆ విషయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. మన దగ్గర మార్కెట్ రిపోర్ట్లున్నాయి, నిపుణుల విశ్లేషణలున్నాయి, ఇంకా రాబోయే కీలక పరిణామాల సమాచారం కూడా ఉంది. సో వీటి ఆధారంగా మార్కెట్ నాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా. మీరు చెప్పినట్టు మార్కెట్ ప్రస్తుతం చాలా ఆసక్తికరమైన దశలో ఉంది. ఒకవైపు కొన్ని పాజిటివ్ సంకేతాలు, మరోవైపు కొన్ని సవాళ్లు రెండూ ఉన్నాయి. గత వారం లాభాలు చూసినా శుక్రవారం నాటి పతనం అది కొంచెం ఆలోచింపజేసే విషయం అన్నమాట. అవును, చూస్తాయి. ఇవి మార్కెట్ డైరెక్షన్ను డిసైడ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ వారం విశ్లేషణ ఇన్వెస్టర్లకు చాలా ముఖ్యం. అవును. ఆ చివరి రోజు పతనం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. వారం మొత్తం చూసుకుంటే సూచీలు బాగానే పెరిగాయి కదా. అవును, బాగానే పెరిగాయి. బీఎస్సీ సెన్సెక్స్ దాదాపు 0.9% పెరిగి 81,300 పైన, ఎన్ఎస్సీ నిఫ్టీ ఏకంగా 1% లాభపడి 24,870 దగ్గర ముగిశాయి. అంతకు ముందు 6 రోజులు వరుసగా లాభాలు కూడా వచ్చాయి. వచ్చాయి. మరి శుక్రవారం అకస్మాత్తుగా 0.85% ఎందుకు పడ్డట్టు? తెరవెనక ఏం జరిగిందంటారు? మంచి ప్రశ్న అడిగారు. శుక్రవారం నాటి పతనానికి అంటే ఒకటి కాదు, కొన్ని కారణాలున్నాయి. మొదటిది, మీరన్నట్టు వరుసగా 6 రోజుల లాభాల తర్వాత చాలామంది ట్రేడర్లు, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు వాళ్ళు లాభాలు తీసుకోవడానికి అంటే ప్రాఫిట్ బుకింగ్కి మొగ్గు చూపారు. సహజమే అది. అవును, మార్కెట్లలో అది సహజంగా జరిగేదే. రెండోది, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ ఆయన జాక్సన్ హోల్ సమావేశంలో ఏం మాట్లాడతారోనన్న ఒక టెన్షన్, ఒక రకమైన జాగ్రత్త వాతావరణం కనిపించింది మార్కెట్లో. వడ్డీ రేట్ల గురించే కదా అందరి చూపు. దానిపై స్పష్టత వస్తుందా లేదా అని. కరెక్ట్. వడ్డీ రేట్ల కోత ఉంటుందా లేదా అనేదే కీలకంగా మారింది. ఇక మూడోది, బహుశా చాలా ముఖ్యమైన కారణం, భారతీయ ఉత్పత్తులపై అమెరికా కొత్తగా సుంకాలు విధించబోతోందన్న వార్తల ప్రభావం. అవును, ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన రంగాల షేర్లపై ఇది బాగా ఒత్తిడి తెచ్చిందనమాట. సుంకాల భయం అంత ప్రభావం చూపిందా? దానితో పాటు ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐల వైఖరి కూడా ఏమైనా కారణమా? వాళ్ళింక అమ్ముతూనే ఉన్నారా? ఖచ్చితంగా. ఎఫ్ఐఐలు అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, వాళ్ళ అమ్మకాల ట్రెండింక కొనసాగడం కూడా అది శుక్రవారం పతనానికి ఆజ్యం పోసింది. ఆగస్టు నెలలో ఇప్పటి వరకు అంటే 23వ తేదీ వరకు చూసుకుంటే ఎఫ్ఐఐలు నికరంగా సుమారుగా 25,564 కోట్ల విలువైన మన ఈక్విటీలను అమ్మేశారు. అమ్మో, 25,000 కోట్ల? అవును. మార్కెట్ ఆల్ టైమ్ హైల దగ్గర ఉన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా కొంత అనిశ్చితి ఉన్నప్పుడు ఎఫ్ఐఐలు లాభాలు తీసుకోవడం గానీ, రిస్క్ తగ్గించుకోవడం గానీ అది మామూలే. ఈ అమ్మకాల ఒత్తిడి, ఆ సుంకాల భయాలు రెండూ కలిసి శుక్రవారం సెంటిమెంట్ను బాగా దెబ్బతీశాయి. దాదాపు 2,300 షేర్లు నష్టపోయాయని, మార్కెట్ క్యాప్ 2 లక్షల కోట్లకు పైగా తగ్గిందని అంటున్నారు. అంటే పరిస్థితి తీవ్రంగానే ఉంది. అవును, ఆ రోజు ఒత్తిడి గట్టిగానే ఉంది. మరి అంటే అన్ని నెగటివ్ పాయింట్సేనా? మార్కెట్ పెరగడానికి లేదా కనీసం నిలదొక్కుకోవడానికి ఏ పాజిటివ్ అంశాలు హెల్ప్ చేయలేదా? ఈ మధ్య ఎస్ఎన్పి రేటింగ్ అప్గ్రేడ్ లాంటివి కూడా జరిగాయి కదా. లేదు, పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. అవి లేకపోతే మార్కెట్ బహుశా ఇంకా ఎక్కువ నష్టపోయేదేమో. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ సంస్కరణలపై ఆశలు పెరిగాయి. అవును, దాని గురించి బాగా చర్చ జరుగుతుంది. కొన్ని వస్తువులపై పన్ను రేటు తగ్గించవచ్చు అనే ఊహాగానాలు వినిపించాయి. ఇది కన్జంప్షన్ బేస్డ్ సెక్టార్లకు మంచి బూస్ట్ ఇచ్చింది. అలాగే మీరు చెప్పినట్టు ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మన క్రెడిట్ రేటింగ్ను బీబీబీ మైనస్ స్టేబుల్ నుంచి బీబీబీ స్టేబుల్కు పెంచడం, ఇది చాలా ముఖ్యమైన పరిణామం. దానివల్ల లాభమేంటి? దీనివల్ల దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి, మన కంపెనీలకు, ప్రభుత్వానికి రుణాలు తక్కువ వడ్డీకి లభించడానికి హెల్ప్ అవుతుంది. ఈ వార్త కూడా మార్కెట్ సెంటిమెంట్కు మంచి సపోర్ట్ ఇచ్చిందనమాట. మరి ఈ ఎస్ఎన్పి అప్గ్రేడ్ ప్రభావం వెంటనే కనిపించిందా? ఏ రంగాలకు ఇది బూస్ట్ ఇచ్చింది? వెంటనే కనిపించడం కంటే కూడా ఇది లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్ను పెంచే అంశం.
అయితే ఈ పాజిటివ్ పరిణామాల వల్ల వారం మొత్తం మీద చూసుకుంటే ఆటోమోటివ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియాలిటీ రంగాలు బాగా రాణించాయి. ఓకే. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా దాదాపు 2% చొప్పున లాభపడ్డాయి. ఇది ఏం సూచిస్తుందంటే బ్రాడర్ మార్కెట్లో ఇంకా బలముందని, ఇన్వెస్టర్లు సెలెక్టెడ్ సెక్టార్స్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం. అంటే పతనం మరింత విస్తృతంగా లేదన్నమాట. అయితే శుక్రవారం నాడు ఈ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ కూడా దెబ్బతిన్నాయా? ప్రధానంగా ఏ రంగాలు ఎక్కువ నష్టపోయాయి? టెక్నికల్గా చూస్తే ఏమైనా వార్నింగ్ సిగ్నల్స్ కనిపించాయా? శుక్రవారం అమ్మకాల ఒత్తిడి దాదాపు అన్ని రంగాలపైన పడిందిలేండి. ముఖ్యంగా ఫైనాన్షియల్స్, ఐటీ, మీడియా, పిఎస్యు బ్యాంకులు, మెటల్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇలాంటి కీలక రంగాలన్నీ నష్టపోయాయి. పెద్ద స్టాక్స్ కూడానా? అవును. ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఐటీసీ, కోటెక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఒత్తిడికి లోనయ్యాయి. ఇక టెక్నికల్గా అంటారా, నిఫ్టీ వీక్లీ చార్ట్లో ఇన్వర్టెడ్ హ్యామర్ అనే ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏర్పడింది. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే కొంచెం వివరిస్తారా? సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ పైకి వెళ్లడానికి గట్టిగా ప్రయత్నించింది ఆ వారం. 25,160 స్థాయిల వరకు వెళ్ళింది. కానీ అక్కడ అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయి మళ్లీ కిందకు వచ్చి క్లోజ్ అయింది. దీనర్థమేంటంటే పై స్థాయిలలో సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతానికి మార్కెట్ ఇంకా పైకి వెళ్లడం కొంచెం కష్టమవ్వొచ్చు అని ఒక హెచ్చరిక లాంటిదన్నమాట. ఓకే, అర్థమైంది. సరే, గతవారం సంగతులు క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. రాబోయే వారం అంటే ఆగస్ట్ 25 నుంచి 29 లేదా 30 వరకు మార్కెట్ ప్రయాణం ఎలా ఉండొచ్చు? జాక్సన్ హోల్ తర్వాత ఫెడ్ చైర్ పావెల్ మాటలు మార్కెట్లకు కొంచెం ఊరటనిచ్చాయంటున్నారు కదా? అవును. సెప్టెంబర్లోనే వడ్డీ రేట్లు తగ్గించవచ్చని సంకేతాలిచ్చారట. దీంతో సోమవారం గ్యాపప్తో కొదలవుతుందని ఆశించవచ్చా? అవునండి. ఆ అంచనాలు బలంగానే ఉన్నాయి. ఫెడ్ చైర్ పావెల్ ఏమన్నారంటే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి, కాబట్టి సమీప భవిష్యత్తులో బహుశా సెప్టెంబర్లోనే వడ్డీ రేట్ల కోతకు అవకాశముందని సూచించారు. ఇది మంచి వార్తే. ఖచ్చితంగా. వడ్డీ రేట్లు తగ్గితే కంపెనీలకు, కన్జ్యూమర్లకు లోన్ల భారం తగ్గుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందనే ఆశతో మార్కెట్లు సాధారణంగా పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. ఈ నేపథ్యంలో సోమవారం మన మార్కెట్ కూడా గ్యాపప్తో, అంటే శుక్రవారం క్లోజింగ్ కంటే ఎక్కువ స్థాయిలో మొదలయ్యే అవకాశముందని విశ్లేషకులు గట్టిగా నమ్ముతున్నారు. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం దీన్ని సపోర్ట్ చేస్తోంది. సోమవారం ఆరంభం బాగుండేలా ఉంది. కాని వారం మొత్తం ఇదే జోష్ ఉంటుందా, లేక మళ్లీ ఏమైనా అడ్డంకులెదురవ్వొచ్చా? అక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోమవారం గ్యాపప్ ఉన్నప్పటికీ వారం మొత్తం మీద మార్కెట్ కొంత కాషియస్లీ బేరిష్, అంటే జాగ్రత్తతో కూడిన ప్రతికూల ధోరణి, లేదా సైడ్వేస్, అంటే ఒక రేంజ్లోనే కదలాడతాం, అలా ఉండే అవకాశముందని ఎక్కువ మంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకని? ఫెడ్ కామెంట్స్ పాజిటివ్గానే ఉన్నాయి కదా? ఫెడ్ చైర్ మాటలు పాజిటివ్ అయినా అవి కేవలం సంకేతాలు మాత్రమే, గ్యారంటీ కాదు కదా. మరోవైపు శుక్రవారం నాటి ఆ అమ్మకాల ఒత్తిడి ప్రభావం పూర్తిగా తొలగిపోయిందని చెప్పలేం. అన్నింటికన్నా ముఖ్యంగా ఆగస్ట్ 27న అమలులోకి వస్తాయని అనుకుంటున్న ఆ యుఎస్ సుంకాల భయం, అది ఇంకా మార్కెట్ను వెంటాడుతూనే ఉంది. అంటే మార్కెట్ ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోతుందంటారా? మొమెంటం ఎలా ఉంది టెక్నికల్గా? అవును. మార్కెట్ కీలకమైన సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ మధ్య కొంతకాలం కన్సాలిడేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టెక్నికల్గా చూస్తే మొమెంటం ఇండికేటర్స్, ఉదాహరణకు ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, అది కొంత వీక్నెస్ను సూచిస్తోంది. ఆర్ఎస్ఐ వీక్ అవుతోందా? అంటే పెరుగుదల స్పీడ్ తగ్గుతోందని అర్థం. కొన్ని ఇండికేటర్స్ అయితే మార్కెట్ ఓవర్బాట్ జోన్లో ఉందని కూడా హెచ్చరిస్తున్నాయి. అంటే తక్కువ టైంలో మార్కెట్ కాస్త ఎక్కువగా పెరిగింది, కాబట్టి షార్ట్ టర్మ్లో కొంత కరెక్షన్కి లేదా కన్సాలిడేషన్కి ఛాన్స్ ఉందని అనుకోవచ్చు. ఓకే, మరి ఆ కీలక స్థాయిలేవి? నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీకి ఏ లెవెల్స్ని గమనించాలి? వాటి ఇంపార్టెన్స్ ఏంటి? మార్కెట్ మిడ్ టర్మ్ ట్రెండ్ సూచిస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మార్కెట్ 24,700, 24,790 జోన్ వైపు వెళ్లొచ్చు. హో స్పీకర్. దానికంటే కింద ఎక్స్పర్ట్ స్పీకర్. దానికంటే కింద చాలా కీలకమైన స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 24,500, 24,600 దగ్గర ఉంది. మార్కెట్ ఇక్కడికి వస్తే బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ పైకి వెళ్లేటప్పుడు ఫస్ట్ అడ్డంకి 25,000, 25,002 జోన్లో ఉంది. ఆ పైన 25,150, 25,160 లెవెల్ చాలా కీలకం. అక్కడే కదా ఆ ఇన్వర్టెడ్ హ్యామర్ ఏర్పడింది. కరెక్ట్.
అక్కడే లాస్ట్ వీక్ సెల్లింగ్ ప్రెషర్ చూశాం. ఈ లెవెల్ని నిఫ్టీ నిలకడగా దాటితేనే కొత్త ర్యాలీకి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 25,250, 25,350 వైపు వెళ్లవచ్చు. ప్రస్తుతానికైతే 24,800, 25,120 మధ్య తిరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి సెన్సెక్స్కి? సెన్సెక్స్ దీనికి కూడా దాదాపు నిఫ్టీ లాగే 81,000, 81,200 దగ్గర కీ సపోర్ట్ ఉంది. దాని కింద 80,350, 80,800 జోన్ ఇంపార్టెంట్. పైకి వెళ్లాలంటే 81,770 దాటాలి. ఆ తర్వాత 82,000, 82,200 జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితేంటి? అది కొంచెం వీక్గా ఉందని ఇందాకన్నారు. బ్యాంక్ నిఫ్టీ అవును, ఇది మిగతా వాటితో పోలిస్తే కొంచెం వీక్గానే ఉంది. ఆల్రెడీ దాని కీ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ యావరేజ్ ప్రైసెస్ 20-డే, 50-డే ఈఎంఐ కిందకొచ్చేసింది. ఆర్ఎస్ఐ కూడా వీక్నెస్ చూపిస్తోంది. సపోర్ట్ కీ ఇమీడియట్ సపోర్ట్ 55,000 దగ్గర ఉంది. ఇది సైకలాజికల్గా కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఇది బ్రేక్ అయితే 54,700, 54,300 వరకు పడే ఛాన్స్ ఉంది. హోస్ట్ స్పీకర్ ఇంకా కిందకి వెళ్తే? ఎక్స్పర్ట్ స్పీకర్ మరీ వీక్ అయితే 51,200 వరకు కూడా కరెక్షన్ రావచ్చని కొందరు అనలిస్టులు అంటున్నారు. బట్ అది మరీ సివియర్ ఫాల్ అయితేనే. రెసిస్టెన్స్ పైకి వెళ్లాలంటే ముందు 55,500, 55,600 జోన్ దాటాలి. ఆ తర్వాత 56,000, 56,200 దగ్గర అడ్డంకులున్నాయి. ఈ లెవెల్స్ అన్నీ చూస్తుంటే మార్కెట్ నిజంగానే ఒక కాంప్లికేటెడ్ స్టేజ్లో ఉన్నట్టుంది. పైకి వెళ్లడానికి రెసిస్టెన్స్, కింద పడకుండా సపోర్ట్స్, ఇలాంటి కన్సాలిడేషన్ లేదా అనిశ్చిత వాతావరణంలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవడం బెటర్ అంటారు? నిజమేనండి. ఇలాంటి టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బ్లైండ్గా మార్కెట్ పెరుగుతోంది, పడుతుంది అని బెట్ చేయడం కన్నా కొన్ని స్ట్రాటజీస్ పాటించడం మంచిది. ఒకటి స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ అంటే ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్తో సంబంధం లేకుండా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ లేదా పాజిటివ్ న్యూస్ ఉన్న కొన్ని సెలెక్టెడ్ కంపెనీల షేర్లపై ఫోకస్ పెట్టడం. అది బెస్ట్. ఓకే. రెండోది రేంజ్ బౌండ్ ట్రేడింగ్. మార్కెట్ మేం చెప్పినట్టు ఒక రేంజ్లోనే, ఉదాహరణ నిఫ్టీ 24,800, 25,160 తిరుగుతోందని అనుకుంటే ఆ రేంజ్లో కింద కొని బై ఆన్ డిప్స్, పైన అమ్మడం సెల్ ఆన్ రైస్. ఇదొక స్ట్రాటజీ, కానీ ఇది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్లకు సూట్ అవుతుంది. ఇంకా డిఫెన్సివ్ స్టాక్స్ వైపు చూడొచ్చు. మార్కెట్ వాలటైల్గా ఉన్నప్పుడు ఫార్మా, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీజీ లాంటి డిఫెన్సివ్ సెక్టార్ స్టాక్స్. ఇవి మార్కెట్ పడినా తక్కువ ఎఫెక్ట్ అవుతాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లేం చేయాలి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు మార్కెట్ కరెక్ట్ అయితే మంచి క్వాలిటీ స్టాక్స్ను తక్కువ ధరలకు యాడ్ చేసుకోవడానికి దీని ఒక ఆపర్చునిటీగా చూడొచ్చు. అన్నింటికన్నా ముఖ్యం రిస్క్ మేనేజ్మెంట్. అది ఎప్పుడూ ముఖ్యమే. అవును, ఏ స్ట్రాటజీ ఫాలో అయినా రిస్క్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవడం, డైవర్సిఫికేషన్ అంటే ఒకే స్టాక్లో కాకుండా వేర్వేరు వాటిలో ఇన్వెస్ట్ చేయడం, పొజిషన్ సైజింగ్ అంటే మన రిస్క్ కెపాసిటీకి మించి ఇన్వెస్ట్ చేయకపోవడం, ఇవన్నీ కంపల్సరీగా పాటించాలి. మరి ఈ స్ట్రాటజీస్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రస్తుతం ఏ రంగాల్లో ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి? వేటి విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం? సెక్టర్ వైజ్గా చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలాగే కొన్ని వార్నింగ్స్ కూడా ఉన్నాయి. బుల్లిష్ పాజిటివ్గా చూడొచ్చు. ఆటో అండ్ ఆటో యాన్సిలరీస్, ఫెస్టివల్ సీజన్ వస్తోంది, రూరల్ డిమాండ్ పెరుగుతోంది, జీఎస్టీ రేట్లు తగ్గవచ్చనే హోప్స్. ఇవన్నీ ఆటో సెక్టర్కి ప్లస్. అవును, ఆటో సేల్స్ బాగున్నాయి. అవును. తర్వాత ఫార్మా అండ్ హెల్త్ కేర్, ఇవి డిఫెన్సివ్ సెక్టర్స్. మార్కెట్ అన్సర్టనిటీలో ఇవి జనరల్గా స్టేబుల్గా ఉంటాయి. డిమాండ్ కూడా స్టడీగా ఉంటుంది. ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, జీఎస్టీ తగ్గితే, ఫెస్టివల్ సీజన్ సేల్స్ పెరిగితే వీటికి మంచి డిమాండ్ రావచ్చు. ఐటీ, ఫెడ్ సంకేతాలు, వీక్ అవుతున్న రూపాయి, ఇవి కొంత రిలీఫ్ ఇస్తాయి. కానీ గ్లోబల్ ఎకానమీ స్లో అవుతుందనే భయాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి కొంచెం కాషియస్ బుల్లిష్గా ఉండాలి. లాంగ్ టర్మ్కి? లాంగ్ టర్మ్కైతే ఇన్ఫ్రా, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్, ఈవీస్ ఇవి గవర్నమెంట్ సపోర్ట్తో మంచి గ్రోత్ చూపిస్తాయి. న్యూట్రల్, తటస్థంగా. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్, బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉన్నా కొన్ని సెలెక్టెడ్ ప్రైవేట్ బ్యాంక్స్ లేదా ఎన్బిఎఫ్సిలలో ఆపర్చునిటీస్ ఉండొచ్చు. ఓవరాల్గా న్యూట్రల్. టెలికాం పెద్ద మార్పులు లేవు, స్టాక్ స్పెసిఫిక్గా మూవ్ అవ్వచ్చు. బేరిష్, నెగటివ్, జాగ్రత్త. మెటల్స్ అండ్ ఎక్స్పోర్టర్స్, యుఎస్ టారిఫ్ల భయం డైరెక్ట్గా ఈ సెక్టర్స్నే హిట్ చేస్తుంది. ఆల్రెడీ కొన్ని మెటల్ స్టాక్స్ వీక్ అయ్యాయి. హో స్పీకర్, ఎగుమతులపై ఆధారపడ్డ వేరేవి కూడానా?
అవును, టెక్స్టైల్స్, కొన్ని ఇంజనీరింగ్ గూడ్స్ లాంటివి కూడా ప్రెషర్ ఫేస్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్, ఈ సెక్టర్లో రీసెంట్గా మంచి ర్యాలీ వచ్చింది. ఇప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్, వోలటాలిటీ కనిపించొచ్చు. రంగాల వారీగా చాలా క్లియర్గా చెప్పారు. మరి కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ గురించి ఎనలిస్టులు ఏమంటున్నారు? కొన్ని పేర్లు చెప్పగలరా? చెప్తాను, కానీ ఇవి కేవలం సమాచారం, ఉదాహరణల కోసం మాత్రమే. దయచేసి వీటిని రికమెండేషన్స్గా తీసుకోవద్దు. పాజిటివ్గా చూస్తున్న కొన్ని స్టాక్స్ ఆటో నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా, M&M, మారుతి, బాలకృష్ణ ఇండస్ట్రీస్, బాష్, యూనో మిండా, అపోలో టైర్. ఇవి బాగున్నాయని అంటున్నారు. పాజిటివ్గా చూస్తున్న కొన్ని స్టాక్స్ ఫార్మా నుంచి సన్ ఫార్మా, సిప్లా, లుపిన్. ఇవి నిపుణుల రాడార్లో ఉన్నాయి. హోస్ట్, స్పీకర్, టెలికాంలో ఎక్స్పర్ట్ స్పీకర్, భారతీ ఎయిర్టెల్ స్ట్రాంగ్గా కనిపిస్తోందని అంటున్నారు. ఎక్స్పర్ట్ స్పీకర్, వేరే సెక్టార్స్ నుంచి ఎంఫసిస్, ఐటీ, నైకా, కన్జ్యూమర్ టెక్, ఆర్సీఎఫ్ ఫర్టిలైజర్, డిక్సన్ ఎలక్ట్రానిక్స్, ఏబీఎఫ్ఆర్ఎల్ రీటైల్, పునవాలా ఫిన్కార్ప్ ఎన్బీఎఫ్సి, ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇవి కూడా వాచ్ లిస్ట్లో ఉన్నాయి. కొంచెం నెగటివ్గా జాగ్రత్తగా ఉండాల్సినవి. కొన్ని ఎనాలిసిస్ ప్రకారం యాక్సిస్ బ్యాంక్లో షార్ట్ టర్మ్లో సెల్లింగ్ ప్రెషర్ ఉండొచ్చని అంచనా. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వడం మస్ట్. మీ రిస్క్ ప్రొఫైల్, గోల్స్కి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి. చాలా థ్యాంక్స్ అండి. ఆ డిస్క్లైమర్ చాలా ముఖ్యం. ఇప్పుడు రాబోయే వారంలో మార్కెట్ను బాగా ప్రభావితం చేయగల కీ ఈవెంట్స్ లేదా న్యూస్ ఏమున్నాయి? వీటిపై ఎందుకు ఒక కన్నేసి ఉంచాలి? రాబోయే వారం చాలా ఈవెంట్ఫుల్గా ఉండబోతోంది. వీటిని కేర్ఫుల్గా వాచ్ చేయాలి. యుఎస్ సుంకాలు ఆగస్ట్ 27, ఇది అన్నింటికన్నా కీలకం. మంగళవారం నాడు మన వస్తువులపై ఆటో పార్ట్స్, ఇంజనీరింగ్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లాంటివి కొత్త యుఎస్ టారిఫ్స్ అమలులోకి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హోస్ట్ స్పీకర్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అని కదా టెన్షన్. అవును, దాని తీవ్రత ఎంత ఉంటుంది, ఏ సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది మార్కెట్ మూడ్ని డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఆసియాలో హయ్యెస్ట్ ఎర్నింగ్స్ డౌన్గ్రేడ్స్, అంటే కంపెనీల లాభాల అంచనాల తగ్గింపు మన దగ్గరే జరిగాయని రిపోర్ట్స్ రావడం కొంచెం కన్సర్నింగ్ ఇష్యూ. ఆర్బీఐ ఎంపీసీ మినిట్స్, ఆగస్టులో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ డీటెయిల్స్ ఈ వారం రిలీజ్ అవుతాయి. మెంబర్స్ రేట్ కట్ గురించి ఏం డిస్కస్ చేశారు, ఇన్ఫ్లేషన్పై వాళ్ల వ్యూస్ ఏంటి, అక్టోబర్లో రేట్ కట్కి ఎంత ఛాన్స్ ఉంది అనే దానిపై క్లారిటీ రావచ్చు. జాక్సన్ హోల్ పూర్తి ప్రభావం. సోమవారం ఇనీషియల్ రియాక్షన్ తర్వాత ఫెడ్ చైర్ మాటల డీప్ అనాలిసిస్, దాని లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్ మార్కెట్పై ఎలా ఉంటుందో వారం మొత్తం తెలుస్తుంది. జీఎస్టీ సంస్కరణల వార్తలు, దీపావళి నాటికి జీఎస్టీలో మార్పులు రావచ్చనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి రిలేటెడ్గా ఏ చిన్న న్యూస్ వచ్చినా ముఖ్యంగా కన్సంప్షన్ స్టాక్స్లో మూమెంట్ తీసుకురావచ్చు. మార్కెట్ హాలిడే ఆగస్ట్ 27, బుధవారం గణేష్ చతుర్థి సందర్భంగా మార్కెట్లకు సెలవు. అంటే ఈ వీక్లో 4 ట్రేడింగ్ డేస్ మాత్రమే ఉంటాయి. తక్కువ రోజులుంటే వాలటిలిటీ ఎక్కువ ఉంటుందా? జనరల్గా కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఐపీఓ మార్కెట్ సందడి. ప్రైమరీ మార్కెట్ చాలా యాక్టివ్గా ఉంది. నెక్స్ట్ వీక్ 9 కొత్త ఐపీఓలు సబ్స్క్రిప్షన్కొస్తున్నాయి. 8 కంపెనీస్ లిస్ట్ అవుతున్నాయి. విక్రాండ్ ఇంజనీరింగ్, అన్లాన్ హెల్త్ కేర్ లాంటివి మండే స్టార్ట్ అవుతాయి. పటేల్ రీటైల్, విక్రమ్ సోలార్ మండే లిస్ట్ అవుతున్నాయి. ఈ యాక్టివిటీ కూడా మార్కెట్ సెంటిమెంట్పై కొంత ప్రభావం చూపుతుంది. కార్పొరేట్ యాక్షన్స్, బోనస్ షేర్లు ఆరోన్, కరూర్ వైశ్య బ్యాంక్, డివిడెండ్లు పిఎన్జీ, జ్యోతి ల్యాబ్స్, పతంజలి లాంటి వాటి ఎక్స్ డేట్స్ ఉన్నాయి. అవి ఆయా స్టాక్స్ ప్రైసెస్ని ఎఫెక్ట్ చేస్తాయి. నిఫ్టీ 50 మార్పులు, సెప్టెంబర్ 30 నుంచి నిఫ్టీ 50 ఇండెక్స్లో చేంజెస్ వస్తాయి. ఇండిగో, మ్యాక్స్ హెల్త్ కేర్ యాడ్ అవుతాయి. ఇండస్ఇన్ బ్యాంక్, హీరో మోటోకార్ప్ ఎగ్జిట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్లు భారీగా ఈ స్టాక్స్ని కొనడం, అమ్మడం చేస్తాయి. ఇది రాబోయే రోజుల్లో ఈ స్టాక్స్లో మంచి మూమెంట్ తీసుకురావచ్చు. ఇతర కార్పొరేట్ వార్తలు, యెస్ బ్యాంక్లో జపాన్ బ్యాంక్ ఎస్ఎంబీసీ వాటా కొనుగోలుకు ఆర్బీఐ అప్రూవల్, హెచ్ఎల్ఈ గ్లాస్కో డీల్ కంప్లీట్ అవడం లాంటివి ఆయా స్టాక్స్పై ప్రభావం చూపొచ్చు. మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఎప్పట్లాగే క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్, ఎఫ్ఐఐడిఐ ఫ్లోస్ ఇవి కూడా మార్కెట్ మూమెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. వావ్, నిజంగా చాలా అంశాలున్నాయి ఫాలో అవడానికి. మొత్తంగా చూస్తే మార్కెట్ ఒక కాంప్లెక్స్ జంక్షన్లో ఉన్నట్టుంది కదా. ఒకవైపు ఫెడ్ నుంచి పాజిటివ్ సిగ్నల్స్, ఎస్ఎన్పి అప్గ్రేడ్, డొమెస్టిక్గా జీఎస్టీ హోప్స్,
మరోవైపు యుఎస్ టారిఫ్ల థ్రెట్, ఎఫ్ఐఐ సెల్లింగ్, టెక్నికల్ వీక్నెస్ ఈ రెండిటి మధ్య మార్కెట్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందనేది అదే పెద్ద ప్రశ్న ఇప్పుడు. మీరు కరెక్ట్ పాయింట్కొచ్చారు. ప్రస్తుత సిచ్యువేషన్ అదే. షార్ట్ టర్మ్లో వొలటాలిటీ, అన్సర్టెనిటీ తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆ యుఎస్ టారిఫ్ల ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో చూస్తే ఇండియన్ ఎకానమీపై కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గానే ఉంది. FY 26కి 6.4% జీడీపీ గ్రోత్ ఎక్స్పెక్టేషన్, పెరుగుతున్న డొమెస్టిక్ కన్జంప్షన్, ఇన్ఫ్రాపై గవర్నమెంట్ స్పెండింగ్, మ్యానుఫ్యాక్చరింగ్కి సపోర్ట్, పిఎల్ఐ స్కీమ్స్ లాంటివి ఇవన్నీ ఇండియన్ మార్కెట్కి లాంగ్ టర్మ్లో బ్యాక్బోన్గా నిలుస్తాయి. కాబట్టి ఇన్వెస్టర్లో షార్ట్ టర్మ్ మూమెంట్స్కి భయపడకుండా కేర్ఫుల్గా ఇన్ఫర్మేషన్తో డెసిషన్స్ తీసుకోవాలి. క్వాలిటీ కంపెనీలలో కరెక్ట్ ప్రైజెస్ దగ్గర ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. ఇక్కడ గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గ్లోబల్గా ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా డొమెస్టిక్గా జీఎస్టీ రీఫార్మ్స్ లాంటివి అమలైతే అది మార్కెట్కు ఎంత పెద్ద సపోర్ట్ ఇస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. మన డొమెస్టిక్ స్ట్రెంగ్త్ ఫారెన్ వీక్నెస్లను ఎంతవరకు కవర్ చేయగలదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. లో 2 కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టండి. ఒకటి, ఆగస్ట్ 27న అమలులోకి వస్తాయని భావిస్తున్న యుఎస్ సుంకాల వార్తలు. ఇవి ఏ రంగాలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తాయో గమనించండి. 2, విడుదల కానున్న ఆర్బీఐ ఎంపీసీ మినిట్స్, వడ్డీ రేట్ల కోతపై ఎలాంటి స్పష్టమైన సంకేతాలు వస్తాయో చూడండి. ఈ 2 పరిణామాలు మీ స్వల్పకాలిక ట్రేడింగ్ వ్యూహాలను, మధ్యకాలిక పెట్టుబడి ప్లాన్లను ఎలా ప్రభావితం చేయగలవో 1కి 2 సార్లు ఆలోచించండి. అనిశ్చిత సమయాల్లో అతిగా రియాక్ట్ అవ్వకుండా కామ్గా ఇన్ఫర్మేషన్తో డెసిషన్స్ తీసుకోవడమే సక్సెస్కి దారి. వచ్చేవారం మార్కెట్ ఎలా స్పందించిందో, కొత్త పరిణామాలు ఏమున్నాయో విశ్లేషించడానికి మళ్ళీ కలుద్దాం.